వీటితో ఏదన్నా స్వీట్ చేసి పెడతావా? ఓకే అద్యా. మనకు కావాల్సింది కూడా ఇదే కదండి. ఇంట్లో సింపుల్గా టేస్టీగా చేస్తే పిల్లలు తినాలి, హెల్తీగా ఉండాలని అనుకుంటాం కదా. చాలామంది పిల్లలు అయితే బయట నుంచి తెచ్చినవి ఎక్కువగా తింటారు. అలా కాకుండా ఇలా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం కదా, ఇప్పుడైతే ఎక్కువగా బయట అయితే దొరకట్లేదు. ఇంట్లో చేసుకోండి, బాగుంటాయి. ముందుగా 2 గిన్నెల మురమురాలు తీసుకొని ఇలా క్రంచిగా వేయించి పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి 1 కప్పుడు బెల్లం అయితే తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా గట్టిపాకం, వీడియోలు చూపిస్తున్నట్టు గట్టిపాకం వచ్చేదాకా మంచిగా కలుపుతూ పాకాన్ని అయితే ఇలా చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న మురమురాలను అయితే వీటిలో వేసి అంతా బాగా కలిసాక కొంచెం ఏంటంటే వీటిని అయితే వేడిగా ఉన్నప్పుడు ముద్దలా చేసుకోవాలండి. అలా మాకు కష్టమవుతుందంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గిన్నెకి నూనె రాసి దాంట్లో కొద్దిగా వేసి ఇలా గట్టిగా అటు ఇటు ఊపుతూ చేస్తేనైతే ఇలా కూడా ముద్ద అవుతుందండి. ఇంకా లేదంటే కొద్దిగా తీసుకొని అయితే వేడిగా ఉన్నప్పుడే ఉండలైతే చేసుకోండి. ఇంకా అందరికీ మెయిన్ ఏంటంటే ఉండలు చుట్టడం లాస్ట్కి వచ్చేసరికి బెల్లం అంతా పాకం ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది కదండి. ఇదంతా వేస్ట్ చేయకుండా ఒక 2 నిమిషాలు ఇలా స్టవ్ పైన సిమ్లో పెడితేనైతే అంతా కరిగి వస్తుంది. ఇంకేముంది, మళ్ళీ ఉండలు చుట్టేసుకోవడం అంతే. ఎంతో సింపుల్గా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి. నేనైతే ఇన్ని ఉండలు చేశాను కదా, నాకైతే మా పిల్లలు 2 రోజులలో ఓడగొట్టేశారండి. మళ్ళీ చేయాలి. మీ ఇంట్లో పిల్లలకి కూడా ఇలా ఒకసారి హెల్తీగా చేసి పెట్టండి, నిజంగా చాలా బాగా ఉన్నాయి.